ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈ వీడియోలో ఈరోజు తిరుమల దర్శన వివరాలు, వెయిటింగ్ కంపార్ట్మెంట్స్, దర్శనానికి సంబంధించిన టైమింగ్స్, అలాగే నిన్నటి రోజున స్వామివారిని ఎంతమంది దర్శించుకున్నారు, ఎంతమంది తలనీలాలు సమర్పించారు, అలాగే నిన్నటి రోజు హుండీ ఆదాయం ఏ విధంగా ఉంది, మరియు ఈరోజు తిరుమల లేటెస్ట్ అప్డేట్స్ గురించి ఈ వీడియోలో మీకు తెలియపరుస్తాను. ఈ వీడియోని ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు దర్శన వివరాలు. ఉచిత దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు నిండి శిలాతోరణం వరకు అయితే భక్తులైతే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఎవరైతే ఉచిత దర్శనం కోసం వెళ్తారో వాళ్ళకి కంపల్సరీగా 12 గంటల నుంచి 15 గంటల వరకు సమయం పట్టే అవకాశం అయితే ఉంది. అలాగే 300 రూపాయల శీఘ్ర దర్శనంకి అయితే 3 నుంచి 5 గంటల సమయం అయితే పడుతుంది. ఎస్ఎస్డి టోకెన్కు సంబంధించి ఎస్ఎస్డి టోకెన్స్ వైకుంఠ ద్వార దర్శనం నడుస్తుంది కాబట్టి ఎస్ఎస్డి టోకెన్స్ అనేది స్టాప్ చేసేశారు. ఈ రేపు జనవరి 9 నుంచి ఎస్ఎస్డి టోకెన్స్ దర్శనం అయితే స్టార్ట్ అవుతుంది. అలాగే నిన్నటి రోజు స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 85,752 మంది స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 19,443 మంది తలనీలాలైతే సమర్పించారు. నిన్నటి రోజు హుండీ ఆదాయం 4,69,00,000 అయితే హుండీ ఆదాయం అయితే ఉంది. ఈరోజు లేటెస్ట్ అప్డేట్స్, తిరుమల లేటెస్ట్ అప్డేట్స్ వచ్చేసి ఈ వైకుంఠ ద్వార దర్శనం నడుస్తుంది కాబట్టి ఎస్ఎస్డి టోకెన్లు అనేది స్టాప్ చేసేశారు. కానీ జనవరి 9 నుంచి ఎస్ఎస్డి టోకెన్ దర్శనాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఈరోజు జనవరి 8 నుంచి ఎస్ఎస్డి టోకెన్లు తిరుపతిలో 3 చోట్ల శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్లో ఈ టోకెన్లు మళ్ళీ అయితే జారీ చేస్తున్నారు. అలాగే ముఖ్యమైన అప్డేట్ వచ్చేసి శ్రీవాణి టికెట్లు మనకి ఆఫ్లైన్లో 800 టికెట్స్ తిరుమలలో అయితే ఇస్తున్నారు. దాన్ని ప్రయోగాత్మకంగా ఆన్లైన్లో అయితే జనవరి 9 నుంచి ఈ యొక్క శ్రీవాణి టికెట్స్ ప్రతిరోజు ఆన్లైన్లో మన టీటీడీ వెబ్సైట్లో ఆన్లైన్లో ప్రతిరోజు మార్నింగ్ 9 నుంచి ఆఫ్టర్నూన్ 2 దాకా అయితే అందుబాటులో ఉంటుంది. అదే రోజు దర్శనం అయితే ఉంటుంది. మీరు మీ యొక్క మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి ఒక 1+3 అంటే 4 మెంబర్స్ దాకా మీరు ఈ టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు. ఇదండి మెయిన్ లేటెస్ట్ అప్డేట్స్. శ్రీవాణి టికెట్స్ అయితే ఆన్లైన్లో జారీ చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.